నిజంగా అసలు ఆ విమానము అట్లెట్లా కూలిపోయిందల్లా నాకైతే ఇంకా కళ్ళల్లా మెదులుతూనే ఉన్నదమ్మా. పాపము గంతమంది ఒకటేసారి జీవిడ్చుడంటే ఏందన్నట్టు. అసలు విమానాలు ఎక్కాలంటేనే భయం పుట్టేటట్టు అయితాందొల్లా. పాపం వాళ్ళేదో సంతోషంలా లండన్‌కు పోదామని విమానంలో ప్రయాణం చేస్తే అదే ఆఖరి రోజు అవుడైంది. అసలు అది విమానం నడిపిన డ్రైవర్‌ది తప్పా? లేకుంటే ఇంకేమన్నా మతలబు ఉన్నదా? ఇగో ఇదే అర్థమైతలేదు. పాండ్రి మనం అహ్మదాబాద్ దిక్కే పోయి అక్కడ ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నది ఏంది కథ ఓ మల్ కరుసుకొని వద్దాం వల్ల నడువురి. నిజంగా నూకలు బాకీ ఉన్నాయి అని అంటారు చూడు. ఆ మాటలకు అసలు సిజలైన రుజువు ఇగో ఈ రమేష్ అన్ననే. ఇక ఈ రమేష్ అన్న ఎవలంటే అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది కదా, అందులోనే ప్రయాణం కట్టిండు. అయితే ఆ విమానంలో ఉన్నోళ్ళందరూ చచ్చిపోయారు, ఈ ఒక్క రమేష్ అన్న తప్ప. ఇక ఈయన కూర్చున్న సీటు ముక్కలు అయిపోయి అవతల పడ్డది. దెబ్బలు దాకినాయి కానీ ఈయనకు మంటలు అంటుకోలే. కింద పడ్డాక విమానం ముక్కలను శవాలను దాటుకుంటా అంబులెన్స్ ఎక్కిండు. నిజంగా ధైర్యవంతుడే కదా, అందుకే ఇప్పుడు దేశంలోనే పెద్ద ఫేమస్ అయిపోయిండు. మన ప్రధాని మోదీ సారు దవాఖాన్లో ఉన్న ఈ రమేష్ అన్న కాడికి వచ్చి పరామర్శించిండు. అసలు ఎట్లెట్లా జరిగింది ఏంది కదా, పానం ఇప్పుడు ఎట్లున్నది, దవాఖాన్లో డాక్టర్లు మంచిగా చూస్తాన్రా, ఇగో ఇవన్నీ అడిగిర్రు. ఇక పానాలతోని ఎట్లా బయటపడ్డాడో ఈ రమేష్ అన్న మోడీ సార్తో చెప్పుకున్నాడు. ఇక మోదీ సారు ఈ విమానం గూలిన జాగకచ్చి అంత పరీక్ష పెట్టి చూసిండోల్లా మస్తుల బాధపడ్డాడు సారు కూడా. అయ్యో ఎంత పని అయిపోయే, గిట్లయిపోయింది ఏంది, అసలు తప్పు ఏడ జరిగింది అని అనుకుంటా మస్తుల తన్లాడిండటనొల్లా. ఇక ఇంకో దిక్కు ఈ విమానము అసలు అంత ఘోరంగా ఎట్లా ఊరింది, దీని వెనక ఎవడన్నా లఫూట్ కాడు కుట్రేషం వేసిండా, ఏదైనా ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమైనా కుట్రున్నదా, ఇగో ఇవన్నీ దర్యాప్తు చేస్తాండు. ఇక ఇప్పటికే కొన్ని ఆధారాలు దొరికినాయట. కానీ విమానం ఎక్కిన ప్యాసింజర్లల్లా ఒక్కొక్కరి స్టోరీ వింటుంటే నాకైతే కండ్ల పొంట నీళ్ళు వచ్చినాయల్లా. నిజం చెప్తున్నా, పైలట్లు, ఎయిర్ హోస్టులు, ఫారిన్ దేశపోళ్ళు, మనోళ్ళు పాపం కండ్ల ముందే బూడిదైపాయే. ఇక అప్పటిదాకా సంతోషంగా ఉన్నోళ్ళు కానరాని లోకాలకు వాయే. ఇక వీళ్ళ కుటుంబాల గోసనైతే చెప్పవశమైతలేదు. నిజంగా ఇది చూసినాక విమానం అంటేనే భయం పుచ్చుకున్నది నాకైతే. ఏమనుకున్నా మంచిదేనోళ్ళ.